ఇప్పటిదాకా చూసిన బాబు సారు వేరు, ఇప్పటికెంచి చూడబోయే బాబు సారు వేరు అని తీరొక్క కొత్త ఆలోచనలు చేస్తున్నాడు బాబు సారు. గప్పట్ల జగనన్న పోయేటప్పుడు రోడ్డు మొత్తం పరదాలు కట్టిన ఆఫీసర్లకు ఇప్పుడు గా పని చెయ్యొద్దన్నాడు, చెట్లు నరకద్దన్నాడు. గిసుంటి కొత్త ఆలోచనలు చేస్తున్న బాబు సారు గీయాల ఇంకొక కొత్త ఆలోచన చేసిండు. గా ఆలోచన ఎరుకైతేనైతే చేతులెత్తి మొక్కుతారు బాబు సార్కు. బాబుసారు కాళ్లకు ఎవ్వలు దండం పెట్టద్దట గిప్పటికేంచి. ఓగాల ఎవలన్నా పెడితే బాబుసారు కూడా ఆళ్ల కాళ్లకు దండం పెడతాడట. ఇన్నొద్దులు రాజకీయ లీడర్ల కాళ్లకు దండం పెట్టింది ఇక జాలుగాని గిప్పటికేంచి గా సంస్కృతికి శుభం కారటెయ్యాల్సిందే అని గీ ఆలోచన చేసిండట బాబుసారు. అయ్యవ్వలకు దేవునికి తప్పితే రాజకీయ లీడర్ల కాళ్లకు దండం పెట్టద్దు అని కార్యకర్తలకు పబ్లిక్ కు చెప్పుకొచ్చిండు ఏపీ సీఎం బాబుసారు. గిప్పటికేంచి పబ్లిక్ కార్యకర్తలు ఆఫీసర్లు గిట్ల ఎవ్వలైనా సరే లీడర్ల కాళ్లకు దండం పెట్టద్దనే కొత్త ఆలోచన బాబుసారే స్టార్ట్ చేసిండు ఏపీలా. లీడర్లంటేనే మీదికెంచి ఊసిపడ్డట్టు, జనాలంటే ఆళ్ల కాళ్ళ కింద బతికేటోళ్ళన్నట్టు ఫీల్ అయితారు కొందరు లీడర్లు. అసలు జనాల ముఖం కూడా చూడకుండా ఆళ్లను తిడతారు. అయినా లీడర్లను గట్ల మార్చింది జనాలు కార్యకర్తలే గదా. ఆళ్ళత్తున్నారంటేనే పూలు జల్లుతారు, కాళ్ళ మీద పడతారు. మరి బాబుసారు మాటిని అటు దండం పెట్టించుకునే లీడర్లు, దండం పెట్టే పబ్లిక్ మారతారో లేదో చూడాలి. 175కు 175 అని ఎంతగానం ఎన్ని మల్కల చెప్పుకున్నా గానీ జనాలైతే 11 సీట్లే ఇచ్చిండ్రు పాంక పార్టీకి. గిట్ల ఎందుకైందో అసలే తెలుస్తలే అని మస్తుగానే బాధపడ్డాడు. అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి పోయినా పోవుడే గాని అటెన్కాల గటు దిక్కే చూడలే జగనన్న. అయితే గిప్పుడు ఒక కొత్త ఆలోచన చేసిండట పాంకపాటి జగనన్న. గా ఆలోచన తెలిసి మస్తుగా పరిశాన్ అవుతున్నారు తతిమా పార్టీ లీడర్లు. మరి జగనన్న చేసిన అంతగానం చిత్రమైన ఆలోచన ఏందో మీరు కూడా తెలుసుకొని రాపోరే. ఈ నెల 15వ తారీఖుంచి తాడేపల్లిలున్న ఇంట్ల పబ్లిక్ కోసం ప్రజా దర్బార్ పెడుతున్నాడట ఏపీ పాత సీఎం జగనన్న. జనాలకు ఎసుంటి తక్లీఫ్లున్నా గీ ప్రజా దర్బార్ కు పోయి చెప్పుకోవచ్చట. జగనన్న ఎంబటే గా సమస్యలను తీర్చేందుకు ప్రయత్నం చేస్తాడట. గా సమస్యల మీద సర్కార్ తోటి పోరాడతాడట. బ్యాట్ ఇచ్చినప్పుడు డకౌట్ అయి బయటికొచ్చి బాతాలు కొట్టినట్టున్నది జగనన్న ఖాతా. 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడేమో పరదాలు కట్టుకొని తిరిగిండు, బారికేట్లు పెట్టిండు, జనాలతోటి మాట్లాడింది లేదు, వాళ్ళ సమస్యలను పట్టించుకున్నది లేదు. ఏపీ రోడ్లంటే నరకానికి షార్ట్ కట్ రూట్ అని పక్కపొంటున్న రాష్ట్రాలు ఎంత ట్రోలింగ్ చేసినా కూడా గా రోడ్ల ముచ్చటే ఆలోచన చెయ్యలేదు. పవన్ కళ్యాణ్ సభ పెట్టుకునేందుకు జాగిచ్చిరనే కోపంతోటి ఇప్పటం ఊళ్ళే రోడ్డు వెడల్పు కార్యం పెట్టి ఇండ్లన్నీ గూలగొట్టించిండు. ప్రతిపక్షోళ్ళనే కాకుండా జనాలను కూడా సొంత మంత్రులు ఎమ్మెల్యేలు ఇష్టమచ్చినట్టు తిడుతుంటే చిక్కటి చిరునవ్వు నవ్వుకుంటా కూసున్నాడు. అమరావతి లేదు, పోలవరం లేదు, సర్కారు బడులు లేవు. ఇట్లా చెప్పుకుంటా పోతే అసలు రాష్ట్రానికి రాజధానే లేదు. జగనన్న 5 ఏండ్ల పాలన గొప్పతనాలు చెప్తుంటే ఇంకో 5 ఏండ్లైనా సరిపోవు. గంత గొప్పగా పాలించిన జగనన్న ఇప్పుడేమో కొత్త సర్కార్ వచ్చిన నెలకే ప్రజా దర్బారు పెట్టి ప్రజా సమస్యల మీద పోరాడతాడా అని ముక్కు మీద ఏలేసుకుంటున్నారు తతిమా పార్టీ లీడర్లు. తాడేపల్లిలో కట్టుకున్న ఇంటికి ఇన్నొద్దులు ఆల లీడర్లకే ఎంట్రీ లేదు. కానీ ఇప్పుడు జనాల్ని పిలిపించుకొని ప్రజా దర్బార్ పెడతాడట. ప్రజా దర్బారు అసలు అన్న అధికారంలో ఉన్నప్పుడు గటు దిక్కుకెంచి ఎవ్వలను పోనీయలేదు కదా. అయినా 5 ఏండ్ల పాలనల ప్రజా సమస్యలు గాలి కొదిలేసి కొత్త సర్కార్ వచ్చిన నెలకే సమస్యలున్నాయని ప్రజా దర్బార్ పెడుతున్నావంటే నీది నువ్వే ఎత్తి మీద పోసుకున్నట్టు అని మస్తుగా గరమైతున్నారు జగనన్న పెట్టబోయే కార్యం ముచ్చటెరకైన ఏపీ పబ్లిక్. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి. ఎలక్షన్లప్పుడు గిదే స్లోగన్తోని చెయ్యి పాటోలు ఏమన్నా ప్రచారం చేసిండ్రా? జనాలు కూడా కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చే మార్పు కోసం వాళ్ళని గెలిపించిర్రు. కానీ చెయ్యి పాటోలు గెలిచి గద్దెనెక్కినాక తెలంగాణలో తెచ్చిన మార్పులను చూస్తే మన కళ్ళు బైర్లు గమ్ముతాయి. అబ్బబ్బబ్బబ్బబ్బ ఏం మార్పులు గిన్ని మార్పులు వస్తాయని జనాలు కూడా ఊహించలేదు కావచ్చు. మరి గా మార్పులేంటియో మీరే చూడండి రోపారి. కొండ నాల్కెకు మందేస్తే ఉన్న నాల్కే ఊసిపోయిందన్నట్టు ఏదో మార్పు తీసుకొస్తారని చెయ్యి పాటోళ్లకు అధికారాన్ని అప్పచెప్తే అందరు బతుకులు అంధకారం చేసి ఆగం చేసేటట్టే ఉన్నారు కదా. తెలంగాణ వచ్చినాక అడ్డగోలు కరెంటు కోతలున్నాయని ఎవలన్నా రోడ్డెక్కి ధర్నాజయంగా చూసిండ్రా? ఇగో ఇప్పుడు చూడుండ్రి. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గొల్లకొండ తాండాల నెల రోజుల సంధి కరెంటే చక్కగా లేదట. నెల రోజుల సంధి ఎంతమంది అధికారులకు మొరబెట్టుకున్నా ఎవ్వరు పట్టించుకుంటలేరట. ఇగిట్లయితే కాదని
హైవే మీద బండ్ల నాపి రోడ్డు కడ్డంగా కూసోని గీ తీర్గ ధర్నా చేసిండ్రు ఊరోళ్ళంతా. కరెంటు కోతలు గీలకే కాదు, పట్నాలల్లా పల్లెల్లల్లా కరెంటు ఎన్ని మాటలు పోతుందో మీ అందరికి తెలిసిందేనాయే. ఇగో గిదుల్లా చెయ్యి పాటోలు తెచ్చిన మార్పు. కరెంటు సంగతి గిట్లుంటే ఇగో గిడ చూడుండ్రి ఇంటింటికి డ్రమ్ములెట్లున్నాయో. గిదేదో ఎండాకాలంలో తీసిన వీడియో అనుకునేరు, గీ ఆనాకాలంలో తీసిన వీడియోనే. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న పంచముఖి హనుమాన్ కాలనీ, అశోక్ నగర్ కాలనీ, బతుకమ్మ కుంట కాలనీ, శ్రీరామ్ నగర్ కాలనీలల్లా నల్లా నీళ్లే చక్కగా అత్తలేవట. ఎప్పుడో వారానికో పారి నీళ్ళత్తున్నాయట. ఆనాకాలంలో గీ తీరుగా ఇంటింటికి డ్రమ్ములు పెట్టుకొని ట్యాంకర్ల కోసం ఎదురు చూసిన రోజులున్నాయా తెలంగాణలో? ఇగో గిది చెయ్యి పాటోలు తెచ్చిన ఇంకో మార్పు. నీ అవ్వ మార్పు మార్పు అనంటే ఏదో అనుకున్నాం గాని మరీ గింత మార్పు ఊహించలేదయ్యా అని అంటున్నారు అడ్డగోలు కరెంటు కోతలను, నీళ్ల గోసలను కండ్ల నిండా చూస్తున్నోళ్ళు. చెయ్యి పాటోలు ముంగట ఇంకెన్ని మార్పులు తీసుకొస్తారో మరి తయారుగుండుండ్రి పబ్లిక్. ఈ నెలైతే 2000 పింఛన్ తీసుకోండ్రి, మేం గెలిచినాక ఎంబటే 4000 పింఛన్ ఎత్తాం అని ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు మస్తుగా ప్రచారం చేసిండు రేవంత్ అన్న. కానీ గా ముచ్చట యాది మరిచిండో ఏందో గాని 4000 వేయకుండా షాక్ ఇచ్చిన రేవంత్ అన్న ఇప్పుడు ఇంకొక పెద్ద షాకే ఇచ్చిండు ముసలోళ్లకు. గది చూసైతే తిట్టకుండా తిడుతున్నారు రేవంత్ అన్న సర్కార్ను. పేరుకే ఆసరా పింఛన్లు గాని ముసలోళ్లకు ఆసరా లేకుండా చేస్తున్నది చెయ్యిపాటి సర్కారు. గప్పట్ల కేసీఆర్ సారు ఆసరా పేరుతోటి అర్హులైన అందరికి పింఛన్లు ఇస్తే రేవంత్ అన్ననేమో తీసుకున్న పింఛన్లను ఎన్కకియ్యాలే అని నోటీసులు పంపిస్తున్నాడు. కొత్తగూడెం జిల్లాలుండే దాసరి మల్లమ్మ అనే గీ ముసలవ్వకు ఆసరా పింఛన్ తీసుకోనీకి అర్హత లేదని, ఇప్పటిదాకా గామె తీసుకున్న 1,72,928 రూపాయలు సర్కార్కు 7 రోజుల్లో కట్టాలే అని నోటీసులు పంపిర్రు కొత్తగూడెం మున్సిపల్ ఆఫీసర్లు. ఎందుకంటే ఈ ముసలమ్మకు డిపెండెంట్ పింఛన్ అత్తున్నదట, గందుకే ఆసరా పింఛన్ కు అర్హురాలు కాదని నోటీసులు ఇచ్చిండ్రట. మరి ఇన్నొద్దులు అధికారులు ఏం చేసినట్టో. 7 రోజుల్లో గా అవ్వ పైసలు ఎన్కకెట్లిత్తది, ఏడికెంచిత్తది? సరే ఆళ్ళ దగ్గర అప్పు చేసిత్తదా అనుకుందాం, మరి గీ అవ్వకు పంపించినట్టే రాజకీయ లీడర్లకు కూడా పంపిస్తారా నోటీసులు? 100 ఎకరాలు ఉన్నోళ్ళకు కూడా రైతు బంద్ వేసిండు కేసీఆర్ సారు అని మస్తుగా మొత్తుకున్నారు కదా చెయ్యిపాటోళ్ళు. మరి ఇప్పుడు గాళ్ళందరి దగ్గరకెంచి పైసలు వసూలు చేస్తారా? దాంట్లో మీ లీడర్లు కూడా ఉంటారు, వాళ్ళని అడుగుతారా పైసలు? అసలు హామీలిచ్చి అధికారంలో కూసుండి 5 ఏండ్లు జనాలకు ఏం పని చేయని లీడర్లను కూడా వాళ్ళ జీతాలు ఎన్కకియమంటారా? ఆలోచన కూడా రాదు మీకు. నీ అవ్వ మాకేదో పథకాలిచ్చి మా బతుకులు మారుతావని 3 రంగుల జెండా బట్టి అని నీకు ఓటేసి గెలిపిస్తే మాకు పథకాలు ఇచ్చేదేందో గాని రివర్స్ గా మా కాడికెంచే పైసలు కట్టించుకునే ఆలోచనలు చెయ్యబడితివి. ఇదెక్కడి పాలన రేవంత్ సారు అని గరమైతున్నారు మస్తుగా మార్పు కోరుకొని ఆగమైతున్న పబ్లిక్. నవ్వాలమ్మా నవ్వాలి, నవ్వు రాకున్నా నవ్వాలి, ప్రతిరోజు నువ్వు నవ్వాలి, కిల్లా కిల్లా నవ్వాలి, సిరిమల్లె పువ్వలే నవ్వు, చిన్నారి పాపలే నవ్వు, నవ్వమ్మా బంగారు పువ్వమ్మా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఓ గౌరీ, నీ నవ్వు పాటలు వింటుంటే మాకు 7 పాటలు యాదికత్తున్నాయి, జరాపు తల్లి అని చెవులు మూసుకుంటున్నారు కదా. షా, నా టాలెంట్ను గుర్తించటోళ్ళే కరువైనరుల్లా, ఏం చేస్తాం. సరే గాని నేను ఎందుకు ఇట్లా నవ్వు పాటలు వాడినో గీ వార్త చూస్తే మీకే అర్థమవుతుంది కానీ చూడుండ్రి. నవ్వు 4 విధాల షేట్ అని అంటారు గాని నవ్వకపోతే జపానోళ్లకు నిజంగానే షేట్ అయ్యేటట్టున్నదుల్లా. ఎందుకంటే గా దేశంలో ఒక కొత్త రూల్ పెట్టిండ్రు. గదేందంటే జనాలు దినాంకు ఒక్కపారన్నా హీ అని నవ్వు రాకున్నా నవ్వాలన్నట. గిదెగాళ్ళు తెచ్చిన కొత్త చట్టం. అగో నవ్వత్తే ఎవరైనా నవ్వుతారు, అంతేగాని ఖచ్చితంగా నవ్వాలే అనే రూల్ పెట్టుడేంది అని అందరూ పరిశాన్ అవుతున్నారు. జపాన్ లో పెట్టిన గీ నవ్వు రూల్ గురించి తెలిసినోళ్ళు. దినం నవ్వాలని చట్టం తెచ్చిండ్రు కాబట్టి రూల్ పాటియకపోతే జరిమానాలు వేసి జైలుకు పంపిస్తారు. గిదెక్కడి కదరో? మేము ఇంట్లో దర్వాజాలు పెట్టుకుని నవ్వేది ఏడ్చేది సర్కారోళ్లకు ఎట్లా తెలుస్తుంది? మేము నవ్వుతున్నామా లేదా అని సర్కారోళ్ళు మా ఇళ్లకి వచ్చి చూస్తారా? గిదెక్కడి దిక్కుమాలిన చట్టం అని పరిశాన్ అవుతున్నారు జపాన్లున్న చాలా మంది.
అయితే సర్కార్ ఆలోచన ఏందంటే బిజీ జీవితాలల్లా సంపాదనల వాడి జపాన్లో చాలా మందికి నవ్వే కరువైందట. నవ్వుకు దూరమై చాలా మంది అడ్డమైన రోగాలు తెచ్చుకుంటున్నారట. గందుకే కనీసం గిట్లా రూల్ పెడతానన్నా జనాలు దినం ఒక్కపారన్న నవ్వుకుంటారని గీ ఆలోచన చేసినట్టున్నారు. అంతేకాదుల్లో మన తాన కామెడీ క్లబ్లు పెట్టినట్టు నవ్వుకోనికి గల్లీకి నవ్వు సెంటర్లు కూడా పెట్టిండ్రట. అన్ని ఆఫీసులల్లా ప్రతి నెల 8వ తారీఖును నవ్వుల డేగా జరుపుకోవాలని కూడా ఆర్డర్ వేసిండ్రు. దీన్ని బట్టి జపానోళ్ళు నవ్వుకు ఎంత దూరమైన చూడుండ్రి. అయినా నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక మాయ రోగం అని వెనకట మన పెద్దలు చెప్పిండ్రు. మనసు నిండా నవ్వుకోనికి సర్కార్లు రూలు దేవాలనుల్లా. మీకు నవ్వు వచ్చినప్పుడు నవ్వుండ్రి, ఏడవాలనుకున్నప్పుడు ఏడువుండ్రి. ఎందుకంటే ఏడుపు కూడా ఆరోగ్యానికి మంచిదే అని కూడా కొందరు ప్రయోగాలు చేసి చెప్పిండ్రు. కానీ జపాన్లో పెట్టినగా నవ్వు రూల్ ముచ్చట తెలిసి చాలా మంది మస్తు నవ్వుకున్నారు కావచ్చు. గిట్లా కూడా రూల్ పెడతారా అని. ఇంక ఈ ముచ్చట్లే కాదు, ప్రతిరోజు లెక్క మీకోసం లిల్లీపుట్ ముచ్చట్లు కూడా పట్టుకొచ్చేసిన, మరి అవి కూడా చూశారు ఇక. హన్మకొండ కాకతీయ యూనివర్సిటీలున్న స్టూడెంట్స్ తిప్పలైతే మామూలుగా లేవు పోన్రి. మొన్ననేమో పోతన హాస్టల్లో సీలింగ్ ఫ్యాన్ ఊసిపోయి మీద పడితే ఒక ఆమెకు తలకాయ వలిగిపోయి దావకంలో పడ్డది. ఇక గది చాలదన్నట్టు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఇప్పుడేమో గదే హాస్టల్లో స్లాబ్ పెచ్చులన్నీ ఊసిపోయి పండుకునే బెడ్ల మీదనే పడ్డాయి. అయితే గవి ఊసిపడ్డప్పుడు ఎవరు లేరట గాని లేకపోతే పెద్ద పరిశానే ఉండేది. పాడుపడ్డ బిల్డింగ్లతోని అరకొర సౌలతులతోని గీతిరిగా తిప్పలు పడుతున్నారు విద్యార్థులు. మా పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా అధికారులు ఎవ్వరు పట్టించుకుంటలేరని మస్తు గరమైనరు. మాకు న్యాయం చేసేదాకా ఈడికెళ్ళి కదిలేది లేదని యూనివర్సిటీ రిజిస్ట్రార్ ను ఒక రూమ్ లేసి ధర్నా చేసిండ్రు స్టూడెంట్స్ అందరూ. కూలిపోయే బిల్డింగ్ ల పిల్లగాండ్ల నుంచి తిప్పలు పెడుతున్నారని ఎంబటకి హాస్టళ్లను ఖాళీ చేయించి కొత్తగా కట్టిన బిల్డింగులకు మారవాలని డిమాండ్ చేసిండ్రు స్టూడెంట్స్. నిన్న రాత్రి ఈ విధంగా బిల్లలని ఊడి కింద పడిపోవడం, పెచ్చులని కింద పడిపోవడం, ఇలాంటి సంఘటనలు ఎందుకు ఎదురవుతున్నాయి? ఇంతకుముందు కూడా ఒక ఫ్యాన్ కూడా ఒక అమ్మాయి పైన పడింది. ఈ విధంగా ఎందుకు అధికారులు స్పందించడం లేదు? ఎన్నోసార్లు మేము రిజిస్టర్ సార్కి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, అయినా కూడా పట్టించుకోవడం లేదు. మెస్ బిల్లులు కూడా పెంచుతున్నారు, హౌస్ బిల్లులు కూడా పెంచుతున్నారు. మరి పెంచినప్పుడు మాకు కావాల్సిన వసతులు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మాకు అందించాలి కదా. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఉన్నది, 2016లోనే ఇది కూల్చివేయాలని వాళ్ళకి నోటీసులు వచ్చినాయి. నోటీసులు వచ్చినా కూడా ఎందుకు అధికారులు పట్టించుకోవడం లేదు? ఎన్నో ఆశలతోని చదువుకోనికి పిల్లగాండ్లు యూనివర్సిటీలకు ఆడుకొస్తే పాడుపడ్డ హాస్టళ్లను కేటాయించి వాళ్ళ పానాలతోని చెలగాట మాడుడు మంచి పద్ధతి కాదు. అగో వరుసగా ఒకటెనుకొకటి ప్రమాదాలు జరుగుతున్నా ఆఫీసర్లు పట్టించుకుంటలేరంటే వాళ్ళ కళ్ళు కానత్తలేవో లేకపోతే ఏడనన్న గుడ్డి గుర్రం పనులు గిట్లా దోముతున్నారోనని గరమైతున్నారు చాలా మందికి ఇది చూసినోళ్ళు. ఇప్పటికైనా యూనివర్సిటీలు ఉన్న ఆఫీసర్లు గిల్ల సమస్యలను తెలుసుకొని వాళ్లకు కావలసిన సౌలతులన్నీ కల్పించాలని అనవట్టిండ్రు అందరూ. దేశంలో 7 రాష్ట్రాలైన అసెంబ్లీ ఉప ఎలక్షన్ల ఇండియా కూటమి మస్తు జోరు చూపెట్టింది పోన్రి. దేశం మొత్తంలో 13 జాగాల్లో ఉప ఎలక్షన్లు అయితే 10 స్థానాల్లో ఇండియా కూటమి లీడర్లే గెలిచిండ్రు. 2 అంటే 2 పువ్వు పార్టీ గెలిచింది. ఇక ఒకటేమో ఇండిపెండెంట్ గా గెలిచిండ్రు. ఇక హిమాచల్ ప్రదేశ్ లో 2, ఉత్తరాఖండ్ లో 2 సీట్లతోటి మొత్తం 4 సీట్లు గెలిచింది కాంగ్రెస్. ఇక బెంగాల్ లో అయితే 4 సీట్లకు 4 గెలిచి క్లీన్ స్వీప్ చేసింది టీఎంసీ పార్టీ. పంజాబ్ లో ఆప్ పార్టీ 1, తమిళనాడులో డిఎంకే పార్టీ 1 సీటును గెలిచినాయి. ఇక మొత్తం 9 జాగాల్లో పోటీ చేసిన పువ్వు పార్టీ 2 అంటే 2 జాగాల్లోనే గెలుసుడు చూసి మస్తు షాక్ అయినరు పువ్వు పార్టీ పెద్ద లీడర్లు. ఎంపీ ఎలక్షన్ల 400 సీట్లు గెలుతామని చెప్పుకున్న బీజేపీని 250 సీట్లు కూడా గెలవనీయలేదు ఇండియా కూటమోళ్ళు. ఇప్పుడేమో బై ఎలక్షన్ల మల్లోపారి కూటమి హవాను చూపెట్టిండ్రంటే వచ్చే ఎలక్షన్ల నాటికి ఇండియా కూటమిదే అధికారం ఉన్నట్టున్నది పోన్రి. నిరుద్యోగుల కోసం గ్రూప్ పరీక్షలు, డిఎస్సి పరీక్షలకు నోటిఫికేషన్లు ఇడిచిండ్రు కదా తెలంగాణ కాంగ్రెస్ సర్కారోళ్ళు. ఇక పరీక్ష డేట్లు దగ్గరనే ఉన్నాయని చదువుకోనికి తిప్పలైతున్నదని కొన్నొద్దుల కానుంచి డిఎస్సి పరీక్షను వాయిదేయాలని చాలా మంది ధర్నా చేస్తున్నారు కదా. ఇక ముచ్చట మీద సీఎం రేవంత్ అన్న క్లారిటీ ఇచ్చిండు. ఇయ్యాల 2 సంవత్సరాల కింద ఇచ్చిన నోటిఫికేషన్, 2 సంవత్సరాల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల పిల్లలందరిలో అన్రెస్ట్ పేరుకుపోయింది. 2 ఏళ్ళ నుంచి వాళ్ళు డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు నేను డిఎస్సి పలానా డేట్ నాడు పెడతా అంటే లేదు మాకు చదువుకోవడానికి సమయం కావాలి, దాన్ని కూడా కొంచెం వాయిదా అయ్యింది అంటారు. కొన్ని రాజకీయ శక్తులు, కొన్ని కోచింగ్ సెంటర్ల యజమానులు
మేమేం పరీక్షల సిలబస్ ను మార్వలేదు, పరీక్ష విధానాన్ని కూడా మార్వలేదు. 10 ఏళ్ల సంధి నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఇప్పుడు మేము నోటిఫికేషన్లు ఇస్తే కావాలనే కొన్ని రాజకీయ శక్తులు కోచింగ్ సెంటర్ వాళ్ళు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అంతేగాని అసలైన విద్యార్థులు కాదని చెప్పుకొచ్చిండు సీఎం రేవంత్ అన్న. ఏం నోటిఫికేషన్లో ఏమో పోన్రి, దీని వెనుక కొన్ని రాజకీయ కారణాలు ఉన్నాయని సీఎం రేవంత్ అన్న అంటున్నాడు. లేదు పరీక్ష డేట్లు ఒకటెనక ఒకటి దగ్గరనే ఉండే వరకు అభ్యర్థులు ప్రిపేర్ కాలేకపోతున్నారని విద్యార్థి సంఘాలు అంటున్నాయి. ఇడుమంటే పాముకు కోపం, కర్వమంటే కప్పకు కోపం అన్నట్టే ఉన్నది పరిస్థితి. గిల్లిద్దరి నడుమ పాపం అసలైన నిరుద్యోగులు నలిగిపోతున్నారు కదా అని అనవట్టిండ్రు గి ముచ్చటెరకైనోళ్ళు. ఇక పబ్లిక్ ఇవాళ తెచ్చిన కాడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసిన. ఎట్లున్నాయి ఇవాళ ముచ్చట్లు? మస్తు అనిపించినాయిలే. ఇక ఇవుల్లా ఇవాళ కపిల్ అగ్రో సమర్పించు ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్స్ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ జోర్దార్ వార్తల్లో మళ్ళీ మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చేస్తాం మీకోసం. అప్పటిదాకా ఏం చేయాలో మీకు ఎరకనే కదా, చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిని మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసుంటి ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయండి. ఏమంటున్నాం? సరే ఉంటాం అలా. టాటా, నమస్తే.